ఇది గత 3 రోజుల నుంచి నడుస్తుంది. అవును. ఢిల్లీ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఇది ఇప్పుడు అవును. నలుగుతుంది ఈ ఇష్యూ. అవును. దీని మీద నేను ఇంతవరకు వీడియో చేయలే. హ్మ్. ఎందుకంటే జర్నలిస్టు అతను డిబేట్స్ నిర్వహిస్తుంటాడు. అర్నబ్ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి జర్నలిస్టు, హ్మ్. నేషనల్ జర్నలిస్టు. సరే, జనరల్గా మనం ఇంకో జర్నలిస్ట్ని మనం విమర్శించడమో లేదంటే ఇంకో రకంగా మాట్లాడడం కరెక్ట్గా ఉండదని చెప్పే ఉద్దేశంతో నేను కొంచెం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను కానీ బట్ దాని మీద వీడియో చేయలేం. హ్మ్. నాకు ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశారు. అన్న, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఇలాంటి ఇష్యూ మీద మీరు వాయిస్ వినిపించకపోతే ఎలాగో, అసలు ఏంటన్నా ఎవరిది కరెక్ట్ అని చెప్పి నన్ను ఫోన్ చేశారు 2-3 మా శ్రేయోభిలాషులు. హ్మ్. సరే, దాని మీద నేను కూడా ఓకే అసలు ఏంటి అనే దాని మీద కొంచెం డెప్త్గా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అర్నబ్ జనరల్గా అర్నబ్ షోస్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. అవును. వచ్చినటువంటి గెస్టులను పూర్తి స్థాయిలో మాట్లాడినవాడు. మాట్లాడినవాడు. వాళ్ళు చెప్పింది పూర్తిగా ఆయన వినడు. వినడం. వాళ్ళు ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఈయన క్రాస్ చేసేసి కట్ చేసి అసలు మాట్లాడినవాడు. ఒకవేళ వీళ్ళు ఏదైనా స్పీడ్గా మాట్లాడుతున్నా మ్యూట్ చేసేస్తారు. అవును. జనరల్గా జరిగేది. ఇప్పుడు నేను కొన్ని వేల డిబేట్స్ చేశాను, నీకు కూడా తెలుసు. అవును సార్. మెయిన్ అసలు ఛానల్స్లో ఎప్పటి నుండో చూస్తున్నాం మేము. మెయిన్ ఛానల్స్లో చేశాను కాబట్టి జనరల్గా మ్యూట్ చేసేస్తుంటారు అవతల మాట అనకపోతే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకున్న అబ్జర్వేషను ప్లస్ నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి, వాటిని పూర్తి చూడలేదు కానీ నేను నాకున్న వచ్చినట్టు వీడియోలో దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అవును. ఆయన ఏం చెప్తారంటే ఈ ఇండిగో వివాదం గురించి అర్నబ్ అడిగినప్పుడు దీపక్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇది ఈ వివాదం మీద లోకేష్ గారు కూడా వార్ రూమ్లో దీన్ని పర్సూ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్గా ఈ పదాన్ని ఉపయోగించుకొని హూ ఇస్ లోకేష్ అని మొదలు పెట్టాడు. అవును సార్. అవును. ఇంక ఈయన మాట్లాడిన వాళ్ళ అవును. అసలు లోకేష్ గారి సంబంధం అసలు ఈ ఇండిగో ఇష్యూ ఎయిర్లైన్స్ తోటి అనేది ఆయన ఆర్గ్యుమెంట్, ఎవరిది? అర్నబ్ది. అవును. సరే, ఇక్కడ కరెక్ట్గా మాట్లాడాలంటే హూ ఇస్ లోకేష్ అన్నాడు కదా, దానికి నేను చెప్తా. ఇప్పుడు ఈయన అన్నది అదొక్కటే అన్నారు. వార్ రూమ్లో లోకేష్ కూడా పర్యవేక్షిస్తున్నాడు దీని మీద అని. ఎవరితో పర్యవేక్షిస్తున్నాడు? రామ్మోహన్ తోటి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు అతను. దీన్ని తప్పు అని అంటాడు అర్నబ్. హూ ఇస్ లోకేష్కి సంబంధం అని అంటాడు. ఆయన ఒక పార్టీ జనరల్ సెక్రటరీ. లోకేష్ గారు ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే ఆ పార్టీకి. ఒక సంక్షోభం ఏదైనా వచ్చినప్పుడు, ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు పార్టీలో ఉండేటువంటి అధినేతలతో మాట్లాడటం అనేది అది కామన్. అది ఒక పాయింట్. 2, సెంట్రల్లో అలాగే స్టేట్లో ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటిది ఏంటి? తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన, కూటమి, ఎన్డీఏ.